ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుమల శ్రీవారి సేవలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మహద్వారం వద్ద ఘనంగా సంప్రదాయబద్ధ స్వాగతం. ఘనంగా శ్రీ యోగానంద లక్ష్మీ నృసింహస్వామి కళ్యాణోత్సవం. కృష్ణా జిల్లా వేదాద్రిలో భక్తుల ఆధ్యాత్మిక నందన. మహాపూర్ణాహుతితో ముగిసిన వసంతోత్సవాలు. తిరుచానూరులో తిరుచిపై మెరిసిన పద్మావతి దేవి. తమిళనాడు రాష్ట్రంలో నెలవైన మహిమాన్విత కార్తికేయుని నిలయం. 7వ శతాబ్దంలో నిర్మితమైన పళని సుబ్రహ్మణ్య దేవాలయం ప్రత్యేక కథనం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం దర్శించుకున్నారు. తిరుమల పద్మావతి అతిథి గృహానికి చేరుకున్న ముఖ్యమంత్రికి తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు పుట్టా సుధాకర్ యాదవ్, టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్, తిరుమల తిరుపతి జేఈఓలు కెఎస్ శ్రీనివాసరాజు, పోలా భాస్కర్ సాదరంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా ఆలయానికి చేరుకున్న ముఖ్యమంత్రికి వేద పండితులు, అధికారులు ఇస్తుకబ్బాల్ స్వాగతం పలకగా చైర్మన్, ఈవోలు దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం స్వామివారి శేష వస్త్రాన్ని ముఖ్యమంత్రికి అందజేశారు. ఈ కార్యక్రమం అనంతరం ఆలయంలోని రంగనాయక మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం పలుకగా స్వామివారి చిత్రపటాన్ని, తీర్థప్రసాదాలను ఈవో ముఖ్యమంత్రికి అందజేశారు. సిరుల తల్లి శ్రీ పద్మావతి దేవి వార్షిక వసంతోత్సవాలు తిరుచానూరు క్షేత్రంలో ఘనంగా పరిసమాప్తమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా చివరి రోజైన సోమవారం సాయంత్రం అమ్మవారి తిరువీధి ఉత్సవం మనోహరంగా సాగింది. సర్వాలంకార శోభితంగా హరిదేవేరి తిరుచిపై వేంచేసి భక్త కోటికి అభయప్రదానం చేశారు. అనంతరం యాగశాలలో పలు రకాల వైదిక క్రతువులను పాంచురాత్ర ఆగమోక్తంగా నిర్వహించి మహాపూర్ణాహుతి సమర్పించారు. ఇక సోమవారం మధ్యాహ్నం తిరుచానూరు శుక్రవారపు తోటలో అలమేలు మంగమ్మకు వసంతోత్సవ అభిషేకం కనుల పండుగగా జరిగింది. పంచామృతాలు, పరిమళ భరిత ద్రవ్యాలతో హరిదేవేరికి అర్చకులు నయన మనోహరంగా స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పించారు. नक्षत्राणि शान्तिरापः शान्तिरोषधयः शान्तिर्वनस्पतयः शान्तिर्गौः
शान्तिरजा शान्तिरस्वशान्तिः पुरुषः शान्तिर्ब्रह्म शान्तिर्ब्राह्मणः शान्तिः शान्तिरेव ఇక కృష్ణా జిల్లా వేదాద్రిలో నెలవైన శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహ స్వామివారి కళ్యాణోత్సవం కనుల పండుగ జరిగింది. పున్నమి వెన్నెల్లో లక్ష్మీ నృసింహునికి నిర్వహించిన కళ్యాణోత్సవం భక్తులకు ఆధ్యాత్మిక దివ్యానుభూతులను ప్రసాదించింది. సుగంధ భరిత మల్లెలతో చక్కగా తీర్చిదిద్దిన కళ్యాణ వేదికపై స్వామి అమ్మవార్లను వేంచేపు చేశాక అర్చకులు విశ్వక్సేనారాధన, పుణ్యాహవాచనం, కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, జీలకర్ర బెల్లం తదితర క్రతువులను పూర్తి చేశారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి కళ్యాణాన్ని కనుల పండుగ నిర్వహించారు. కడప జిల్లా జమల్మడుగులో నెలవైన నారాపుర వెంకటేశ్వర స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని ఈ ఆలయంలో ప్రతి ఏటా బ్రహ్మోత్సవాలు నేత్రపర్వంగా నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా స్వామివారి హంసవాహన సేవ జరిగింది. సకల పుష్ప ఆభరణ శోభితంగా అలంకార భూషితులైన స్వామివారు ఆలయ మాడవీధుల్లో విహరిస్తూ భక్తులను అనుగ్రహించారు. నిజామాబాద్ లో నెలవైన శ్రీ భక్త మార్కండేయ భవానీ శంకర శివాలయంలో ప్రత్యేక పూజాధికాలు జరిగాయి. వైశాఖ మాసోత్సవాల్లో భాగంగా స్వామివారికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. నమక చమక సహితంగా రుద్రాభిషేకం జరిపి లింగాష్టకాల సహితంగా స్వామివారికి పుష్పార్చన నిర్వహించారు. ధూపదీప నివేదనలు సమర్పించి భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు. భక్తులు పరమశివుని సేవించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. శ్రీ కామాక్షి కపిలేశ్వరుల ఊంజల సేవతో తిరునగరి భక్తి సౌగంధాలను వెదజల్లింది. ప్రతి సోమవారం సాయంత్రం తిరుపతి కపిలతీర్థంలో స్వామి అమ్మవార్లకు ఊంజల సేవ నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా పుష్పమాలలు, స్వర్ణాభరణాలతో మెరిసిపోతున్న ఆది దంపతులకు అర్చకులు వేద, గాన, వాద్య సహితంగా ఊంజల సేవ నిర్వహించి మంగళహారతులు అందజేశారు. పళని శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయం అఖండ భారతవనిలో ప్రసిద్ధి చెందిన కార్తికేయుడి దేవాలయాల్లో దివ్యమైన క్షేత్రంగా విరాజిల్లుతోంది. ఎంతో పురాణ ప్రాభవం, భక్తి సుగంధ పరిమళాలను సొంతం చేసుకున్న ఈ క్షేత్రం ఆరోగ్యధామంగా కూడా వినుతికెక్కింది. పరమ పావనుడు పళని సుబ్రహ్మణ్యుడు కటాక్షిస్తున్న ఈ అపురూప ఆలయ విశేషాలను ఇప్పుడు చూద్దాం. దక్షిణ భారతదేశంలోని 6 సుబ్రహ్మణ్య క్షేత్రాలలో మూడవది తమిళనాడు రాష్ట్రం దిండిగల్ జిల్లాలోని పళని శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయం. పళని మురుగా అని తమిళులు కీర్తించే ఈ క్షేత్రంలో స్వామివారు దండాయుధపాణిగా దర్శనమిస్తారు. ఇక్కడి స్వామివారు కౌపీనం ధరించి యుక్త వయస్కుడిగా నిలవై ఉండడం వెనుక ఓ నిగూఢార్థం ఉంది. అదేంటంటే పరమాత్మ సన్నిధి లభించాలంటే అన్నీ వదులుకోవాలని అర్థం. 7వ శతాబ్దంలో కేరళ రాజు సీమన్ పెరుమాళ్ నిర్మించిన ఈ ఆలయాన్ని తర్వాతి కాలంలో పాండ్యరాజులు అభివృద్ధి చేశారు. ప్రపంచంలో మరెక్కడా లేని విధంగా పళని సుబ్రహ్మణ్య స్వామి వారి విగ్రహం ఈ ఆలయంలో నవపాషాణాలతో తీర్చిదిద్దినట్లు చెబుతారు. సిద్ధభోగార్ అనే మహర్షి 9 రకాల విషమూలికలతో స్వామి దివ్యమూర్తిని తయారు చేశారట. అందుకే అప్పట్లో స్వామివారి మోకాలి భాగం వెనుక వైపు నుంచి విభూది తీసి కుష్టు రోగస్తులకు ఔషధంగా ఇచ్చేవారట. కానీ కాలక్రమంలో అలా విభూది తీసి స్వామివారి తొడభాగం అరిగిపోవడంతో అప్పటి నుంచి ఆ పద్ధతికి స్వస్తి పలికినట్లు ఆలయ చరిత్రలో పేర్కొన్నారు. అందుకే ఈ క్షేత్రం ఆరోగ్య వరధామంగా వెలితికెక్కింది. పచ్చని కొండా కోణల్లో ఆహ్లాదకర వాతావరణంలో నెలవైన పళని క్షేత్రం నిత్యం వేలాదిగా విచ్చేసే శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి భక్తుల హరోంహర నామస్మరణతో మారుమ్రోగుతూ ఉంటుంది.
షణ్ముఖి నదీ తీరంలో శివగిరి అనే ఎత్తైన కొండపై స్వామి కొలువై అనుగ్రహిస్తున్నారు. తారకాసుర సంహరణార్థం శివపార్వతులకు జన్మించిన కుమారస్వామి స్కందుడు, ఆర్ముగం, షణ్ముఖుడు, దండాయుధపాణి, కార్తికేయ, శరణుడు ఇలా ఎన్నో నామాలతో భక్తులను కటాక్షిస్తున్నారు. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి పళని క్షేత్రంలో కొలువుదీరి ఉండడం వెనుక ఓ మహిమాన్విత దివ్య చరిత్ర ఉంది. బ్రహ్మ పరమేశ్వరుడి కటాక్షం కోసం కైలాసగిరికి వస్తాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ఇచ్చిన జ్ఞాన ఫలం కోసం గణపతి, సుబ్రహ్మణ్య స్వామి పోటీ పడతారు. తల్లిదండ్రుల ప్రదక్షిణలతో ముల్లోకాలను చుట్టివచ్చిన విఘ్నాధిపతికి ఆది దంపతులు ఆ పండునిస్తారు. దీంతో అలిగిన కుమారస్వామిని మహేశ్వరుడు బుజ్జగిస్తూ, నువ్వే సాక్షాత్తు బ్రహ్మజ్ఞాన ఫలానివి, కావున నీకు వేరొక పండు అవసరం లేదు అనడంతో స్వామివారు జ్ఞాన ఫలప్రదాయకుడిగా పూజలందుకుంటున్నారు. అలా ఫలం నుంచి వచ్చిన స్వామి కాలక్రమంలో పళని సుబ్రహ్మణ్యేశ్వరుడిగా అవతరించారని ఐతిహ్యం. ఈ పళనికొండ దిగువన ఎదురుగా ఉన్న స్వామి భక్తుడైన ఎడుంబన్ విగ్రహాన్ని మొదట సేవించిన భక్తులు శరణుభవ, శరవణభవ అంటూ స్మరిస్తూ పళని కొండను ఎక్కుతారు. ఇందుకు నిదర్శనంగా ఓ పురాణగాథ ప్రచారంలో ఉంది. అగస్త్య మహర్షి సత్యలోకంలో బ్రహ్మదేవుడి దర్శనానికి వెళుతూ ఉండగా తన శిష్యుడైన ఎడుంబన్ అనే రాక్షసుడికి 2 కొండలనిచ్చి మోసుకురమ్మంటాడు. ఎడుంబన్ కావడిలో 2 పర్వతాలను మోస్తూ మహర్షిని అనుసరిస్తూ ఉండగా ఆ కావడిలోని శివగిరి అనే కొండ ఓ పక్కకు ఒరిగిపోతుంది. ఏమైందని పరిశీలించిన ఎడుంబన్కు ఆ కొండపై బాలసుబ్రహ్మణ్య స్వామి కనిపిస్తారు. కోపంతో ఆ రాక్షసుడు స్వామిని దించే ప్రయత్నం చేయగా స్వామివారు దండాయుధంతో ఎడుంబన్ను వధిస్తాడు. అనంతరం తన శిష్యుణ్ణి మన్నించమని కోరిన అగస్త్యుడి విన్నపం మేరకు ఎడుంబన్ను పునర్జీవితుణ్ణి చేసి నేటి నుంచి తాను వెలసిన శివగిరి పళని క్షేత్రాన్ని దర్శించవచ్చే భక్తులు ముందుగా కొండ దిగువన ఉన్న ఎడుంబన్ను దర్శించుకోవాలని వరాన్ని అనుగ్రహిస్తారు. ఆలయానికి చేరుకునే మెట్ల మార్గంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, వాయుపుర స్వామి ఆలయాలు, ఆ పక్కనే బాలసుబ్రహ్మణ్య స్వామి మందిరం, ఆనంద వినాయకుడి ధామం మనకు దర్శనమిస్తాయి. ఇక ప్రధాన ఆలయమైన శ్రీ సుబ్రహ్మణ్య స్వామి సన్నిధి ఎంతో విశాలంగా శిల్ప రమణీయ రాతి స్తంభాలతో, ప్రత్యేక నిర్మాణ శైలితో, బంగారు వర్ణ గోపురంతో దివ్యంగా ఆహ్లాదకరంగా ఆవిష్కృతమై ఉంటుంది. గర్భాలయం వెలుపల వినాయకుడు, మహేశ్వరుడు నీరాజనాలు అందుకుంటూ ఉంటారు. ఇదే గర్భాలయ మండపంలో ఉత్సవర్లను కొలువుదీర్చే పాలవెల్లి మండపం, రకరకాల పురాణగాథల స్తంభాలు ఎంతో మనోహరంగా నిర్మితమై ఉంటాయి. గర్భాలయం ముందు ఉన్న ధ్వజస్తంభం వద్ద భక్తులు నవధాన్యాలు చల్లి గ్రహదోష పరిహార పూజలు నిర్వహించడం సంప్రదాయం. గర్భాలయంలో స్వామివారి దివ్య మనోహర అనంత తేజో విరాజిత సమ్మోహక రూపం సకలాభరణ భూషితంగా, నవనవోన్మేషంగా, దండాయుధధారిగా మనల్ని భక్తి పులకింతల్లో మునకేయిస్తూ దర్శనమిస్తూ ఉంటుంది. ధ్వజస్తంభం పక్కనే కుక్కుట మండపం ఉంటుంది. ఇక్కడ భక్తులు అనేక కోడిపుంజలను స్వామికి ముడుపుగా చెల్లించి కోరిన కోర్కెలు తీర్చుకుంటూ ఉన్నారు. స్వామి సన్నిధిలో నిత్యం నిర్వహించే ప్రాకారోత్సవం భక్తుల్లో భక్తిభావాన్ని పెంపొందించే ఓ అద్భుత ఉత్సవం. ఇక పళనిలో ఏటా జరిగే కావడి ఉత్సవాలు, సుబ్రహ్మణ్య షష్ఠి ఉత్సవాల వైభవం వర్ణనాతీతం. పళని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం సర్వమంగళకరం. స్వామి ఆరాధనతో సకల శుభాలు, సౌఖ్యాలు, సత్సంతానం కలుగుతాయి. ఈశ్వర స్వరూపుడైన పళని సుబ్రహ్మణ్యేశ్వరుడి కటాక్షాలు మనపై వెల్లివిరియాలని కోరుకుందాం. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర ప్రాణదాన ట్రస్ట్ మానవ సేవే మాధవ సేవ అనే మహత్తర ఆశయంతో ప్రాణాంతక వ్యాధులతో కొట్టుమిట్టాడే నిరుపేదలైన రోగులకు ఉచిత వైద్య చికిత్సను అందించేందుకు శ్రీ వెంకటేశ్వర ప్రాణదాన ట్రస్ట్ ను స్విమ్స్ ఆసుపత్రి ద్వారా నిరంతరాయంగా నడుపుతోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ బృహత్తర కార్యక్రమానికి మీరు చేయూతనివ్వండి. ఆ శ్రీనివాసుని కటాక్షాన్ని నిండుగా పొందండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877 22 77 777 0877 22 3333 లేదా టిటిడి వెబ్సైట్ ను చూడండి www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ.
ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. శ్రీనివాసుడి కళ్యాణోత్సవంతో చిత్తూరు జిల్లా పెద్దమణ్యం గ్రామం కాంతులేనింది. తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీనివాస కళ్యాణోత్సవ ప్రాజెక్టు ఆధ్వర్యంలో తెలుగు రాష్ట్రాల్లోని దళితవాడల్లో స్వామివారి కళ్యాణాలు నిర్వహిస్తున్న విషయం విదితమే. ఇందులో భాగంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ వెంకటేశ్వరుడి ఉత్సవాలను సర్వాలంకార శోభితంగా కొలువు తీర్చిన అర్చక స్వాములు షోడశోపచారాలు, వైదిక క్రతువులను ఆగమోక్తంగా పూర్తి చేశారు. ఆపై కనుల పండుగ స్వామివారి కళ్యాణోత్సవాన్ని నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పించారు. భక్తులు గోవిందనామస్మరణలు చేస్తూ భక్తి తన్మయత్వంతో గోవిందుడి కళ్యాణోత్సవాన్ని వీక్షించారు. తిరుమల శ్రీవారిని వేల సంకీర్తనలతో కీర్తించి తరించిన పదకవితా పితామహుడు భక్తాగ్రేసరుడు తాళ్లపాక అన్నమయ్య 610వ జయంతి ఉత్సవాలు ఆయన జన్మించిన తాళ్లపాకలో తిరుమల తిరుపతి దేవస్థానం ఘనంగా నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా గ్రామ వీధుల్లో సామూహిక సంకీర్తన కార్యక్రమం జరిగింది. అనంతరం అన్నమాచార్య ధ్యాన మందిరంలో కళాకారులు గోష్ఠిగానంతో అన్నమాచార్యులకు స్వర నీరాజన సమర్పణ చేశారు. సిద్దిపేట జిల్లా వర్గల్లోని పురాతన శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయంలో వార్షికోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాలుడి కళ్యాణం భక్తులను తన్మయులను చేసింది. స్వామి అమ్మవార్లకు అర్చక స్వాములు ఆలయ సంప్రదాయానుసారం కనుల పండుగ కళ్యాణోత్సవాన్ని పూర్తి చేసి ధూపదీప నివేదనలు సమర్పించారు. తెలంగాణ రాష్ట్రంలోని సుప్రసిద్ధ నారసింహ క్షేత్రం ధర్మపురి లక్ష్మీ నృసింహస్వామివారి ఆలయంలో స్వామివారి వార్షిక వసంతోత్సవాలు ఆహ్లాదకరంగా జరుగుతున్నాయి. ఉభయ దేవేరులు సమేతంగా ప్రత్యేక స్నానపీఠంపై ధర్మపురి లక్ష్మీ నృసింహుడిని కొలువు తీర్చి పంచామృతాలు, పరిమళ భరిత ద్రవ్యాలతో ఆగమోక్తంగా వసంతోత్సవం నిర్వహించారు. భక్తులు భక్తి తన్మయత్వంతో స్వామివారి వసంతోత్సవ అభిషేక సేవలో పాల్గొని తరించారు. ఇక జగిత్యాలలో శ్రీ ధనలక్ష్మి సూర్యనారాయణ సహిత ధన్వంతరి ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ వేదోక్తంగా జరిగింది. యాగశాలలో వైదిక క్రతువులు శాస్త్రోక్తంగా పూర్తి చేసిన అనంతరం మంగళ వాయిద్యాల నడుమ విగ్రహ ప్రతిష్ఠ నిర్వహించి భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు. అనంతపురం జిల్లా మార్తాడులోని శ్రీ పరమేశ్వర ఆలయంలో స్వామివారి వార్షికోత్సవాలు ఉత్సవ శోభితంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారి రథోత్సవం వేడుకగా జరిగింది. అధిక సంఖ్యలో ఆలయాలకు తరలివచ్చిన భక్తులు గర్భాలయంలో దేదీప్యమానంగా దర్శనమిస్తున్న స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం ఆలయ వీధుల్లో రథోత్సవం వైభవపేతంగా జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలోని శ్రీ పచ్చలకట్ట సోమేశ్వర స్వామి దేవస్థానంలో స్వామివారికి వైశాఖ మాస పూజలు విశేషంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా స్వామివారికి ప్రీతికరమైన సోమవారాన్ని పురస్కరించుకుని అభిషేకాలను విశేషంగా నిర్వహించారు. అలాగే మహబూబ్ నగర్లోని పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయంలో పరమశివుడికి భక్తులు స్వయంగా క్షీరాభిషేకాలు జరిపి ధూపదీప నివేదనలు సమర్పించారు. ఇక పాత పాలమూరులో కాకతీయులు నిర్మించిన పురాతన శ్రీ సోమేశ్వర స్వామి దేవాలయంలో స్వామివారి అభిషేక సేవ కనుల పండుగగా జరిగింది. భక్తులు పరమశివుడి ఆరాధనలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలో గ్రామదేవతగా నీరాజనాలు అందుకుంటున్న శ్రీ వాకులమ్మ తల్లి ఆలయంలో జాతర కోలాహలంగా జరుగుతోంది. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక అలంకరణలతో విశేష ఆరాధనలు జరిపారు. భక్తులు వాకులమ్మను మనసారా సేవించి మొక్కులు తీర్చుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా లోవ శ్రీ తలుపులమ్మ ఆలయంలో పౌర్ణమి సందర్భంగా చండీ హోమాన్ని విశేషంగా నిర్వహించారు. భక్తులు భక్తి ప్రపత్తులతో చండీ హోమంలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులయ్యారు. అలాగే పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు శనివారపేట దత్తాశ్రమంలో లోక కళ్యాణార్థం చండీ హోమం జరిపారు. భక్తులు విశేషంగా ఈ హోమాది కార్యక్రమంలో పాల్గొని హోమగుండానికి పలు రకాల ద్రవ్యాలను హవిస్సులుగా నివేదించి పూర్ణాహుతి సమర్పించారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళా నీరాజనంలో ఇప్పుడు వీక్షిద్దాం. తిరుమల నాదనీరాజనం వేదికపై సోమవారం రాత్రి కథక్ నృత్య ప్రదర్శన మనోల్లాసంగా జరిగింది. కోల్కతాకు చెందిన ప్రొఫెసర్ అమితాబ్ దత్ ముఖర్జీ ప్రదర్శించిన భక్తి సంప్రదాయ నృత్యార్చనం శ్రీవారి భక్తులను అలరించింది.
ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.